అవును, లంచాలు ఇస్తున్నాం, ఏదో ఒక సందర్భంగా ఇచ్చి ప్రభుత్వ పనులు చేయించుకుంటున్నాం. లోకల్ సర్కిల్ సర్వేలో 66% మంది వ్యాపారుల వెల్లడి. 83% ముడుపుల నగదు రూపంలోని చెల్లింపు. ప్రభుత్వ విభాగాల్లో లంచాల పర్వంపై దేశవ్యాప్తంగా 159 జిల్లాల్లో సర్వే. దేశంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు లోకల్ సర్కిల్స్ అనేటువంటి సంస్థ నిర్వహించినటువంటి ఇండియా బిజినెస్ కరప్షన్ సర్వే 2024లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని వ్యాపారుల్లో 66% మంది నేటికి ఏదో ఒక సందర్భంలో లంచం ఇచ్చి ప్రభుత్వ పనులు చేయించుకున్నట్లు సర్వేలో వెల్లడైంది అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. వాస్తవంగా చాలామంది గమనించాల్సిన విషయం ఏంటి, ప్రభుత్వంలో ఏ చిన్న పని కావాలన్నా కానీ దానికి ఖచ్చితంగా ఆమ్యామ్యాలు అందించాల్సిందే. ఎందుకంటే అవి లేకుండా ఏ పని కూడా ముందుకు కదలదు. ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఒక కుల సర్టిఫికేట్ కానీ, ఎంఆర్ ఆఫీస్లో కానీ ఈరోజు ఎలాంటి చిన్న పని కావాలన్నా ఈరోజు లంచాలు ముట్టయిప్పాల్సిందే. ఈరోజు కరెంటు డిపార్ట్మెంట్లో చిన్న కనెక్షన్ కావాలన్నా ముట్టయిప్పాల్సిందే. ఈరోజు వాటర్ డిపార్ట్మెంట్లో వాటర్ కనెక్షన్ కావాలన్నా ముట్టయిప్పాల్సిందే. ఇది చిన్న స్థాయి కరప్షన్. ఈ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు వందల కోట్ల కాంట్రాక్ట్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకా పర్మిషన్ల విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా కరప్షన్ అనేది ఒక అంతర్భాగం అయిపోయింది. కరప్షన్ లేకుండా ఏ పని కూడా ముందుకు, ప్రభుత్వ పని ఏది కూడా ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మన దేశంలో కరప్షన్ ఏ రేంజ్లో ఉందో తెలుసుకునేందుకు లోకల్ సర్కిల్ సంస్థ నిర్వహించినటువంటి ఇండియా బిజినెస్ కరప్షన్ సర్వే 2024లో పలు కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని వ్యాపారుల్లో 66% మంది నేటికి ఏదో ఒక సందర్భంలో లంచం ఇచ్చి ప్రభుత్వ పనులు చేయించుకున్నట్లు సర్వేలో వెల్లడింది. అయితే వ్యాపారులు ఈ విధంగా ముడుపులను ముట్టేటువంటి ట్రెండ్ 12 నెలల్లో గణనీయంగా తగ్గిందని గుర్తించారు. సర్వేలో భాగంగా దేశంలోని 159 జిల్లాల్లో 9,000కు పైగా విభిన్న వ్యాపారాలు చేస్తున్నటువంటి 18,000 మందికి పైగా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఎన్నిసార్లు ఇచ్చారు, గత 12 నెలల్లో ఎన్నిసార్లు ప్రభుత్వ సిబ్బంది అధికారులు లంచాలు ఇచ్చారని 2,339 మంది వ్యాపారులు ప్రశ్నించగా 41% మంది చాలా సార్లు ఇచ్చామని బదిలిచ్చారు. 1 లేదా 2 సార్లు లంచం ఇచ్చామని 24% మంది చెప్పారు. సగటున 66% మంది వ్యాపారులు తాము 12 నెలల్లో ముడుపులు ఇచ్చి ప్రభుత్వ పనులు చేయించుకున్నట్లు ఒప్పుకున్నారు. ఏ పద్ధతులు ఇచ్చారు అంటే ఖచ్చితంగా అవి డైరెక్ట్ క్యాష్ రూపంలోనే ఇస్తారు, అందులో తప్ప వేరే ఏది ఉండదు. ఎందుకు ఇచ్చారు, ప్రభుత్వ సిబ్బందికి లంచం ఎందుకు ఇచ్చారని 2,183 మంది ప్రశ్నించగా పని చేయించుకునే మార్గం అదొక్కటే అని 54% మంది బదిలిచ్చారు. లంచం ఇవ్వకుంటే తమ పని ఇంకా ఆలస్యమై ఉండేదని 46% మంది తెలిపారు. తమను బలవంతం చేసినందువల్లే లంచం ఇచ్చారని సర్వేలో పాల్గొన్న 54% మంది వ్యాపారులు చెప్పారు. ఇలా అన్ని విభాగాల్లో గత 12 నెలల్లో ఎక్కువసార్లు లంచం ఇచ్చిన ప్రభుత్వ విభాగాలు ఏవి అని చూస్తే, ఒకటి లీగల్ మెట్రాలజీ, ఫుడ్, డ్రగ్, హెల్త్ విభాగాలకు ముడుపులు ఇచ్చామని 70% మంది చెప్పారు. లేబర్, పిఎఫ్ విభాగాల అధికారులకు లంచాలు ఇచ్చామని 69% మంది తెలిపారు. ప్రాపర్టీ అండ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్, ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అధికారులకు లంచాలు ఇచ్చామని 68% మంది పేర్కొన్నారు. జిఎస్టీ అధికారులకు లంచం ఇచ్చామని 62% మంది, పొల్యూషన్ విభాగ సిబ్బందికి ఇచ్చామని 59% మంది, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఇచ్చామని 57% మంది. ఇవి మెయిన్గా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మెయిన్గా అన్ని విభాగాల్లో కూడా ఈరోజు కరప్షన్ అనేది చాలా మ్యాండేటరీ అయిపోయింది. కరప్షన్ లేకుండా ఏ ఒక్క పని కూడా ముందుకు వెళ్ళినటువంటి సందర్భం అయితే లేదు అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా.